ఈజీడబ్ల్యూఎస్ సంస్థ నుంచి వచ్చామండి. ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ ఈ స్నేక్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టామన్నమాట విత్ కొలాబరేషన్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అయితే ఈ స్టాల్లో చలి ఉత్సవాల్లో ఈ స్టాల్లో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్నేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. సో ఇక్కడ నాన్ వెనమస్ స్నేక్స్ ఒక 2 పెట్టామన్నమాట. ఆ 2 స్నేక్స్కి ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం, అంటే అవేర్నెస్ ఇస్తున్నాం అనమాట. విషం ఉన్న పాములు ఏవి, విషం లేని పాములు ఏవి, అవి తెలియపరచడానికి స్టాల్ ముఖ్యం పెట్టడం జరిగిందనమాట. మీరు లోపలికి వచ్చినట్లయితే 2 పాములు కనిపిస్తాయి. అవి 2 విషం లేనివి. అది కూడా మీరు ఒకసారి చూపిస్తాం, ప్రజలకు కూడా చూపించాం. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఈ అవకాశం కల్పించారనమాట. ఈ ఈజీడబ్ల్యూఎస్ ఫౌండర్ వచ్చేసి కంటి మహంతి మూర్తి గారు, ఆయనే మా ఫౌండర్ అనమాట. కొద్ది లోపలికి వస్తే చూపిస్తాను. ఇది వచ్చేసి కామన్ శాండ్ బోవా అంటారండి. చాలామంది అపోహలు పోయి 2 తలల పాము అంటారు, కానీ దీనికి ఒకటే తల ఉంటుంది. తోక కూడా తలలా కనిపిస్తుంది అనమాట. సో 2 తలల పాము అంటారు, కాదనమాట. ఇది కంప్లీట్గా విషపరహితమైన పాము. దీనికైతే విషం అయితే లేదు, దీనికి ఉండేది కూడా ఒకటే తల అనమాట. ఇది ఒక విషం లేని పాము. ఇది ఇప్పటివరకు వచ్చిన దగ్గర దాదాపు ఒక 70,000 మంది దాకా వచ్చారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇది వివరించడం జరిగిందనమాట. విషం ఉండదు, ఇలాంటి పాముల్ని చంపకండి, మా ఈజీడబ్ల్యూఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వచ్చి దీన్ని భద్రంగా రెస్క్యూ చేసి తీసుకువెళ్ళి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వదిలేస్తాం. అట్లాగే ఇంకో పాము మీకు చూపిస్తాను రండి. ఇది వచ్చేసి ర్యాట్ స్నేక్ అంటారండి. ర్యాట్ స్నేక్ అంటే తెలుగులో దీన్ని నాగజర్రి, గొడ్డిపోతు జర్రి, గొడ్డు జర్రి, జర్రిపోతు అని రకరకాల పిలుస్తూ ఉంటారనమాట. ఇది కూడా కంప్లీట్గా నాన్ వినమస్, అంటే విషరహిత పాము. దీనికి కూడా విషం ఉండదు. చాలామంది దీన్ని చూసి నాగుపాము అనుకొని అపోహాలకి వచ్చి దీన్ని చంపబడుతూ ఉంటుంది. సో ఇలాంటి పాముల్ని చంపకూడదు. ఇది విషం లేని పాములు. మన పొలాల్లో మంచి ఎలకల్ని, కప్పల్ని తిని పొలాల్ని కూడా రక్షిస్తూ ఉంటుంది అనమాట. ప్రజలకి ఇది కూడా అవగాహన ఇచ్చి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చి మేము వీటిని చంపకండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలాంటి పాములు మీకు చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తే చంపకుండా మా ఈజీడబ్ల్యూఎస్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము వచ్చి దాన్ని సురక్షితంగా తీసుకువెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాస్లో రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. 2025 అరకు అల్లూరి సీతారామరాజు జిల్లా మరి చలికాలంలో వింటర్ ఉత్సవాలు జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఏపీ టూరిజం వారికి మరి అశేష జనావాహిని ఉన్న ఈ 3 రోజుల్లో మరి ప్రత్యేకించి పిల్లలు కానీ పెద్దలు కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదివాసీలు కానీ మన ప్రజానేకం కానీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్తూ మరి ఈ ఉత్సవాలు సక్రమంగా చక్కగా జరిగిన మరి ప్రభుత్వం వారికి సహకరించిన ప్రభుత్వం, మన పోలీస్ అధికారులు కానీ ఇతర అధికార యంత్రాంగం మరియు ప్రత్యేకించి మీడియాకి మరి నలుమూల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులకి మరి మేము ఈ రోజు ఇక్కడ ఉన్న సాయానికి మరి మీడియా కవరేజ్ వల్ల మేము విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వారికి మీడియా వారికి ప్రత్యేకించి మా ధన్యవాదాలు తెలుపుతూ మరి మంచి ఈ పండుగ వాతావరణం తిలకించడానికి మరి మాకు ప్రత్యేకించి అవకాశం కల్పించిన మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ అరకులో జరుగుతున్నటువంటి చలి ఉత్సవాల్లో భాగంగా ఈ 3 రోజుల కార్యక్రమాల్లో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీ టూరిజం సంయుక్తంగా నిర్వహిస్తూ మంచి కార్యక్రమాన్ని 5 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం పెట్టడం. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా కల్పించి ఇలాంటి అరకు ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మా ఆలోచన. ఎందుకంటే ఈ ఉత్సవాలు అనేది చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కానీ ఇక్కడ ఆదివాసీలకు కానీ అందరికి కూడా ఈ ఉపాధి కలుస్తుంది. అలాగే తద్వారా పబ్లిక్ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి ఇక్కడ ఈ వాతావరణం ఉంది, ఈ వాతావరణం నుంచి వీళ్ళు కూడా ఇంకొంచెం మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు. కాబట్టి ఇలాంటి ఉత్సవాల్ని ఇలాగే ఇక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ కూడా చాలా భారీగా చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చూసిన తర్వాత మాకైతే అనిపిస్తుంది ఉత్సవాలకి చాలామంది మిస్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మేమైతే చెప్పగలం. ఇలాంటి ఉత్సవాల్ని మిస్ అవ్వకుండా వచ్చినందుకు మేమైతే చాలా గర్వపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపునే కానీ ఏపీ టూరిజం కానీ చాలా మంచి కార్యక్రమం పెట్టింది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.